అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన శివరాజ్ కుమార్ గారు అంటే ఇక్కడ మన ఎన్టీ రామారావు గారి కుమారుడు బాలకృష్ణ ఎలాగో ఆ విధమైనటువంటి అభిమానం అక్కడ కన్నడంలో కర్ణాటకలో ఉంటుంది. అదేవిధంగా మన ఎన్టీ రామారావు గారికి ఎటువంటి పాపులారిటీ ఇక్కడ ఉందో ఆ రోజుల్లో కన్నడంలో రాజకుమార్, ఇక్కడ ఎన్టీఆర్, తమిళనాడులో ఎంజీఆర్, కేరళలో ప్రేమ్ నజీర్, వీళ్ళ సౌత్లో ఈ నలుగురు ఆనాడు బాగా పాపులర్ ఫిగర్స్, పాపులర్ యాక్టర్స్. అటువంటి రాజకుమార్ గారి తనయుడు ఇప్పుడు కూడా స్టిల్ హీ ఈజ్ వెరీ పాపులర్ అండ్ బిజీ యాక్టర్ ఇన్ ద కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ. అయినా కూడా మన పెద్దలు గుమ్మడి నరసయ్య గారి పాత్ర, గుమ్మడి నరసయ్య గారు అంటే ఆయన ఒక లివింగ్ లెజెండ్, అంటే బ్రతికున్నటువంటి ఒక విప్లవ లెజెండ్. ఆయన అటువంటి పాత్ర ధరించడానికి అంగీకరించినందుకు గుమ్మడి నరసయ్య గారి తరపున, మన కమ్యూనిస్ట్ పార్టీలన్నిటి తరపున, మన ప్రాంత ప్రజలందరి తరపున వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, he is such a living legend of the revolutionary movement, and you are very humble to accept to don the role of Gummadi Narsayya garu. You are very popular here like our Balakrishna, and your father was treated all these Telugu people like N.T. Ramarao. So those both were similar. Like that, the second generation, you and Balakrishna, you both were similar. So anyway, having such background, having to accept this one, we are heartfully congratulate you and Madam Ji. So I am told that Venkata garu, you are the daughter of Bangarappa garu. Bangarappa garu ante Karnataka ముఖ్యమంత్రి చేశారు. వారి బాగా పాపులర్ లీడర్, వారి కుమార్తె ఆమె. సరే, ఏదన్నా నాకు చాలా సంతోషం ఏంటంటే గుమ్మడి నరసయ్య గారు ఇప్పటికీ మన మధ్య ఉన్నారు. మొన్న చనిపోయాడు హెడ్మా, అదే కదా మన కేశవరావు, ఇంకా ఈయన బతికున్నాడు, అంతే తేడా. గుమ్మడి నరసయ్య గారు బతికున్నాడు. లేకపోతే వీళ్ళు ఆ సాయుధ పోరాట పందా ఉంటే ఈయన కూడా ఎప్పుడో వాళ్ళ లిస్టులో చేరేవాడు. అంటే ఉంది, ఇద్దరిది సాయుధ పందా ఉంది, రెండు రకాలుగా ఉంది. ప్రజాప్రతినిధిగా ఉన్నాడు. అంత గొప్ప నాయకుడు మన నాయకుడు. ఇవాళ కమ్యూనిజం ఎక్కడుంది అనే వాళ్ళకి ఇదిగో కమ్యూనిజం మా గుమ్మడి నరసయ్య గారిలో ఉంది. కమ్యూనిస్టు కాబట్టే గుమ్మడి నరసయ్య గారు అంత గొప్ప వ్యక్తిత్వంతో ఉన్నాడు అనేది చెప్పడానికి ఆ సజీవ తార్కాణం మన గుమ్మడి నరసయ్య గారు. అందువల్ల వాళ్ళందరికీ మేమున్నామని ధైర్యం ఇచ్చేదే ఎర్రజెండా. ఆ ఎర్రజెండాని పట్టుకుని చివరి వరకు అటు ఇటు మారకుండా ఉండేటువంటి ఇటువంటి గొప్ప నాయకులకి మనందరం రెడ్ శాల్యూట్ తెలియజేస్తూ ఉన్నాం. వారు ఇక్కడ మనం చెప్పుకోవాలంటే ఆ రోజుల్లో పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఆయన కూడా ఆయనకేం కారులు లేక లేకపోతే ఆడంబర జీవితం గడపలేక కాదు. పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆయన పార్లమెంటుకి సైకిల్ మీద వెళ్ళేవాడు. గాంధీ మహాత్ముడు కొల్లాయి మన ఏమంటారు కొల్లాయి ఏదో కట్టుకుంటాడు కదా, సూటు బూటు వదిలేసి. అంటే ఏంటి, ఈ దేశ ప్రజలకి కనెక్ట్ అవ్వడానికి. అదే సుందరయ్య గారు కూడా సైకిల్ పైన పార్లమెంట్కి వెళ్ళేవాడు. అట్లనే మన గుమ్మడి నరసయ్య గారు. ఇంకా చెప్పుకోవాలంటే మన చండ్ర రాజేశ్వరరావు, నల్లమల్లి గిరిప్రసాద్, మల్లు స్వరాజ్యం, అలాగే మంచికంటి రామకృష్ణరావు గారు, బోడేపూడి వెంకటేశ్వరరావు గారు, మా రజబలి గారు 6 పర్యాయాలు ఎమ్మెల్యే చేశారు. ఇలా అనేక మంది మన దేవులపల్లి గారు, ఇంకా
వాసుదేవరావు గారు, దేవులపల్లి వాసుదేవరావు గారు. ఇప్పుడు కూడా అడవిలో అనేక మంది ఉన్నారు ఇప్పుడు కూడా. అందువలన ఎంతమందిని ఇడ్మాలాగా ఎంతమందిని తీసేసినా సరే, ఎంతమందిని కమ్యూనిస్టులు లేకుండా చేయాలని అనుకున్నా 2026 మార్చి నాటికి మొత్తం తుదముట్టిస్తామని ఎవరు ఎన్ని చెప్పినా సరే కమ్యూనిజానికి మరణం లేదు. అటువంటి వాళ్ళ స్ఫూర్తితో అది పుడతానే ఉంటుంది. ఒకడు పోతే ఇంకా అనేక మంది పుడతా ఉంటుంది అని నేను సగర్వంగా మా నర్సయ్య గారి గురించి నేను మీకు తెలియజేస్తూ, ఆయన ఎంత హంబుల్ అంటే ఆయన 5 సార్లు ఎమ్మెల్యే అని చెప్పి ఎవరితో తగు పెట్టుకోండి. సపోజ్ ఏదైనా గవర్నమెంట్ ఫంక్షన్కి వెళ్ళాలి, ముఖ్యమంత్రి ప్రోగ్రాంకి వెళ్ళాలి, చాలా హంబుల్ కామన్ మ్యాన్ లాగా పర్మిషన్ తీసుకుని ఆ పర్మిషన్ కోసం మళ్ళీ ఆయన పెత్తనం చేయకుండా నా ద్వారా నేను ఇప్పుడు ఎప్పుడైనా కలిసి ఉంటే, ఇప్పుడు మేమిద్దరం ఒక ఐడియాలజీ కాబట్టి ఏదైనా సాంబశివరావు గారు మేము వస్తున్నాం, ఆయన కోసం కాదు, మేము మా పార్టీ వాళ్ళు వస్తున్నాం, మాకు ఒక టైం తీసుకోండి అని అట్లా అడిగిపిస్తాడు. అంతేగాని నేను 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, నన్ను ఎవడు ఆపుతాడు, అసలు ఆ ధోరణి ఇంతవరకు రాలేదు. సామాన్యుడు ఎలాగో ఇప్పుడు అదే పద్ధతులు, సామాన్యుడిలాగా సైకిల్, సామాన్యుడిలాగా భోజనం, సామాన్యుడిలాగా ఇవన్నీ మనకు కథల్లో వినేవి కాదు, సాక్షాత్కారం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇవన్నీ అంత గొప్ప నాయకుడు మన మధ్య ఉన్నందుకు గర్వపడుతూ, అంత గొప్ప నాయకుడి పాత్ర, ఇంత గొప్ప యాక్టర్, ఈజ్ వెరీ గ్రేట్ యాక్టర్ ఫర్ యాక్సెప్టింగ్ టు డాన్ దట్ రోల్, టు ప్లే దట్ రోల్. సో మన అందరం కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఇద్దరు కాంబినేషన్తో ఈ సినిమాని మా సురేష్ రెడ్డి ధైర్యంగా, సురేష్ రెడ్డి డైరెక్టర్, సురేష్ మన డైరెక్టర్ గారు పరమేష్ గారు ఈజ్ చిన్నపిల్లాడే కానీ ఇప్పటికే చాలా గొప్ప సినిమాలు తీశాడు డైరెక్టర్ గారు. అదే మన సురేష్ మన దగ్గరే ఉంటాడు, మన దగ్గర కానీ ఎవరికి తెలియదు. ఇంత నిజంగా అసలు ఆలోచన ధోరణి, ఒక కమ్యూనిస్ట్ లీడర్ని బయోపిక్ తీయటం అనేది చాలా గొప్ప అంశం. ఆ బయోపిక్ కూడా 5 భాషల్లో, ఏం బాబు పరమేశ్వర్, సో పాన్ ఇండియా లెవెల్లో తీయటం అనేది రేపు మా నర్సయ్య గారు భారతదేశవ్యాప్తంగా నర్సయ్య గారి పేరు ప్రఖ్యాతులు, ఆయన ద్వారా మన ఎర్ర జెండా భారతదేశవ్యాప్తంగా కూడా రేపు వెలుగులు చెమ్మపోతూ ఉంది. అదేవిధంగా దీని ద్వారా మా పరమేశ్వరుకు కూడా మంచి పేరు రావాలి. మా సురేష్ కూడా ఇటువంటి బయోపిక్లు ఇంకా మంచి వాళ్ళకి చాలా ఉన్నాయి. ఇది సక్సెస్ అయితే ఆయన చేయగలుగుతాడు, లేకపోతే చేతులు కాల్చుకున్నాడు అనుకో చేయలేడు. మనం కూడా మంచిగా ఆదరించాలి. ఆ విధంగా చేయటం ద్వారా మన సురేష్ని కూడా మనం ప్రోత్సహించాలని చెప్పి కోరుతూ, మరొకసారి మన గుమ్మడి నరసయ్య గారికి హృదయపూర్వక నా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ, మీ గొప్ప క్యారెక్టర్ మాకు కూడా ఆదర్శంగా ఉంటుందని తెలియజేస్తూ, అదేవిధంగా మనందరి తరపున ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ అవర్ పీపుల్ ఐ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్ the great Sivaraj Kumar garu for accepting this role. So you will be forever remembered in our hearts of Telugu people. Thank you, sir. మీ అందరికీ పాత్రికేయులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో సెలవు. థ్యాంక్ యూ, sir. Thank you so much.